లేకపోతే ఇంతకన్నా ఘోరమైన పరిస్థితిని మీరు అనుభవిస్తారనేది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తనలో చిన్న మార్పు ఏదైనా వచ్చి ఈ సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకుంటే మంచిదని కూడా చెప్తున్నాను. ఒకవేళ మీరు తీసుకోలేదు, మేము వదిలిపెట్టాం. నేను 5 కేసులు ఇస్తే దానిలో ఏది రిజిస్టర్ చేయకపోతే కోర్టుకు వెళ్తే 4 రిజిస్టర్ చేశారు, ఇంకోటి రిజిస్టర్ చేయలే. దాని మీద కూడా నేను కోర్టులో ఆర్గ్యూ చేయబోతున్నా. అందరి మీద కేసులు పెడతాం, దానిలో సందేహం లేదు. మన హోంమంత్రి గారు అంటుంది, సోషల్ మీడియాలో ఎవరు తప్పు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేసినా మేము రిజిస్టర్ చేశామని. ఎందుకమ్మా అబద్ధాలు ఆడతావు? అయినా నీకేం తెలుసు? నీ హోమ్ డిపార్ట్మెంట్లో అన్నీ చూసేది లోకేషే కదా. కేసులు పెట్టమనేది, కేసులు తీయమనేది నువ్వు మాట్లాడుతున్నావు. మా కర్మగొద్ది దొరికేది, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వ్యక్తిత్వ హననాన్ని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. న్యాయస్థానాలకు వెళతాం. పోలీసులు సహకరించకపోయినా పోలీసుల మీద ఆర్డర్స్ తీసుకొచ్చి పోలీసుల్ని క్రమశిక్షణగా నడిచే విధంగా ప్రతి కేసుని కూడా రిజిస్టర్ చేసే విధంగా కోర్టులో ఫైట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. న్యాయ వ్యవస్థ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా పోలీసులు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పనుల్ని వీటన్నిటిని కూడా అరికట్టగలదనేటువంటి పూర్తి విశ్వాసంతో ముందుకు కదులుతున్నటువంటి వ్యక్తులం మేము. పోలీసులు కేసులు రిజిస్టర్ చేయకపోయినా నేను ఒకటి కూడా మనవి చేస్తున్నా, ఎవరైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు రిసీట్ తీసుకోండి. రిసీట్ ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తారు. రిసీట్ ఇచ్చేదాకా అక్కడ కూర్చోండి. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేయకపోయినా, లేదు రిసీట్ ఇవ్వకపోయినా, వీఆర్ అవైలబుల్, మాకు ఫోన్ చేయండి, పోలీసు వారితో మేము మాట్లాడతాం. అది వారి ధర్మం, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. మనం ఏ కంప్లైంట్ ఇచ్చినా వారు తక్షణమే దానికి రసీదు ఇవ్వాలి. అది తీసుకుంటేనే మనం కోర్టుకు వెళ్ళగలుగుతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే.